మారింది. అయితే ఆయన ఆడియోలో ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాము. అంటే క్రిస్టియన్స్ అందరూ ఎవరైతే పాస్టర్స్ ఉంటారో వాళ్ళు మద్యం సేవించరు అని చెప్పిన ఒక స్టాండ్ మీద ఉన్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాము, పోరాటం చేశామని కూడా అభినయ దర్శనం చెప్పడం జరిగింది. అయితే పాస్టర్లు తాగుతారని తెలిస్తే క్రిస్టియానిటీ పైన నమ్మకం పోతుంది కాబట్టి అలా చెప్పడం జరిగిందంటూ కూడా అభినయ దర్శనం చెప్పిన ఒక ఆడియో ప్రజెంట్ లీక్ అయింది. అయితే ఈ ఆడియో పైన ప్రజెంట్ నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ప్రవీణ్ మద్యం తీసుకోరంటూ కూడా కొందరు చేసిన పోరాటాలు, ఆందోళనలు, అసలు ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్ చేశారు కదా, ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ చేశారంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అసలు అభినయ్ దర్శన్ ఏం మాట్లాడారు, ఆ ఆడియోలో ఏముంది ఒకసారి విందాం. బెంగళూరులో నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. రైట్, విన్నారు కదా, ఆ సంగతి నాకు ముందే తెలుసు. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవిస్తారని కూడా ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ ఆ క్వశ్చన్ అది కాదు, చనిపోయాడా లేదా చంపబడ్డాడా అని దాని మీద మా పోరాటం జరిగింది. ఒక స్టాండ్ తీసుకున్నాము, కొన్ని విషయాలు బయటికి రాకూడదు. ఎందుకంటే అలాంటివి బయటికి వస్తే చాలామందికి కూడా క్రిస్టియానిటీ పైన నమ్మకం పోతుంది అనే దాంట్లో కూడా ఆయన మాట్లాడిన ఆడియో ప్రజెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆడియో వైరల్గా మారిన తర్వాత చాలామంది కూడా బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడేమో అందరూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించరని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారనే కోణంలో కూడా మీరు చేసిన పోరాటాలు ఏమయ్యాయి అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి ఆన్సర్గా
ఎవరైతే ఈ పాస్టర్ ఎవరైతే ఆడియో లీక్ అయిందో దీనికి ఆన్సర్గా కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణలో ఆయన ఏమన్నారంటే, నేను చెప్పిన కాంటెక్స్లో చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పింది అలా కాదు. సో కాస్త ఆలోచించి ఆ ఆడియో వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పిన కాంటెక్స్ట్ కంప్లీట్గా డిఫరెంట్. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఆ ఆడియోని మిస్యూజ్ చేసుకుంటున్నారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వివరణలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes